హలో అందరికీ, ఎలా ఉన్నారు? హైదరాబాద్లో ఉన్న హాఫ్ ఆఫ్ ద ప్లేసెస్ అన్నిటికీ కూడా ఏదో ఒక ఫేమ్, ఏదో ఒక వాల్యూ, లేకపోతే ఏదో ఒక హిస్టరీ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అలా వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారికల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ బేగం బజార్. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బజార్స్ ఇన్ హైదరాబాద్ అంట. ఇక్కడ అన్నీ దొరుకుతాయి: గోల్డ్, సిల్వర్, యూటెన్సిల్స్, కిచెన్ రిలేటెడ్ థింగ్స్ అండ్ స్టేషనరీ, బొమ్మలు అన్నీ. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇది ఒక బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ అనమాట. దీన్ని కుతుబ్ షా కాలంలో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ హైదరాబాద్ ఓల్డ్ సిటీకి దగ్గరలో ఉంటుందంట. నా ఫ్రెండ్ బ్రదర్ది మ్యారేజ్ ఉందంటే వాళ్ళకి కావాల్సిన షాపింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఈ మధ్యన మ్యారేజెస్లో పెళ్లి కూతురు ఏమో కానీ తనతో పాటు ఉన్న వాళ్ళందరూ ఈక్వల్గా రెడీ అవుతున్నారు. నిజమే కదా? పిక్చర్స్ కోసం కానీ, మెమరీస్ కోసం కానీ ఏదైనా అవ్వచ్చు. బట్ ఎవ్రీవన్ వాంట్స్ టు లుక్ బ్యూటిఫుల్. దాట్స్ అ బేసిక్ రైట్. So this video is specially for all those beautiful ladies who are going to get married soon and ఏదైనా ఒకేషన్స్కి చాలా ఇష్టంగా తయారయ్యే అమ్మాయిల కోసం. ఇక్కడ పర్టికులర్లీ ఈ మార్కెట్లో నేను 1 గ్రామ్ గోల్డ్ అయితే చాలా కలెక్షనే చూసాను. ఆల్మోస్ట్ అన్ని షాప్స్ కూడా 1 గ్రామ్ గోల్డ్ని అమ్ముతున్నాయి. చిన్న పాపిడి బిళ్ళ నుంచి వడ్డానం వరకు అన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూసాం మేము. అవన్నీ చూసిన ప్రతి ఒక్కటి మాకు నచ్చేసేవి. చాలా టైం అయితే మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేసాము బికాజ్ అన్నీ బాగున్నాయి, ఏం చూస్ చేసుకోవాలో అర్థం కాక. ఈ బృందావన్ జ్యువెలర్స్ అని మా ఫ్రెండ్ తన యూట్యూబ్లో చూసింది. ఏవో ఆఫర్స్ ఉంటాయి అది ఇది అని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళింది. నిజంగానే చాలా అఫోర్డబుల్ ప్రైసెస్కే మాకు కావాల్సిన కలెక్షన్ అంతా అక్కడ దొరికేసింది. మనం ఏమైనా చిన్న చిన్న ఆర్నమెంట్స్ కావాలంటే అవన్నీ బల్క్లో కొనుక్కుంటే అప్పుడు అమౌంట్ రెడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. నిజంగా ఏమైనా పెద్ద ఈవెంట్స్ ఉంటే ఇక్కడ కొనుక్కోవడానికి అఫోర్డబుల్గా ఉంటాయని నా ఫీలింగ్. వీళ్ళకే కాదు, ఎవరైనా చిన్న చిన్న బిజినెసెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళు కూడా హోల్సేల్లో ఇక్కడ ఎక్కువ కలెక్షన్ తీసుకొని కావాలంటే వెళ్ళి సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందో రిఫరెన్స్గా కొన్ని పిక్చర్స్. యాక్చువల్గా ఇవన్నీ మాకు నచ్చి మేము పెట్టుకుని తీసుకున్న ఫొటోస్ అనమాట. మేము సండే వెళ్ళాము, అసలు బజార్ ఖాళీయే లేదు, ఫుల్ జనం అనమాట. ఎక్కడికైనా బయటికి వెళ్తే ఏమైనా తినడానికి ఆలోచిస్తానేమో కానీ ఇలా ఈ నిమ్మరసం ఇవి కనిపిస్తే మాత్రం అసలు ఆగను, వెంటనే వెళ్ళి తాగేయాలి. యాక్చువల్గా ఆ షాప్కి వెళ్ళడానికి చాలా నడిచి అటు ఇటు వెళ్ళిపోయాం. ఎలా బయటికి రావాలో ఇందులో నుంచి ఐడియా లేదు మాకు కూడా. ఎటు చూసినా అన్ని గోల్డ్ రిలేటెడ్ షాప్స్, 1 గ్రామ్ రిలేటెడ్ షాప్స్ అవే ఉన్నాయి. ఏదైనా ఇటు నుంచి వచ్చామా అటు నుంచి వచ్చామా అని చాలాసేపు కన్ఫ్యూజ్ అయిపోయాం. పక్కన ఒక ఆటో అంకుల్ కనిపిస్తే ఆయన హెల్ప్ ద్వారా మెట్రో స్టేషన్కి వచ్చేసాం అనమాట. ఈ బేగం బజార్ పక్కనే సుల్తాన్ బజార్ అని కూడా ఉంటుందంట. అక్కడ ఎక్కువ కలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్ ఎక్కువ అక్కడ దొరుకుతాయంట. అమీర్పేట్ మెట్రో స్టేషన్కి ఫస్ట్ టైం వచ్చాను. ఆల్మోస్ట్ టైం 8 or 9 అవుతుంది. అప్పటికి కూడా జనం చూడండి ఎలా ఉన్నారు. ఎనీవేస్, నేను చూసిన అన్ని ప్లేసెస్లో బేగం బజార్ కొంచెం యూస్ఫుల్ అవుతుంది ఏదో ఒక రకంగా అని అనిపించింది. ఇది కాకుండా ఇంకా అలా ఏమైనా హోల్సేల్ మార్కెట్స్ కానీ మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పేయండి. బాయ్ గైస్.